హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు, కార్పొరేట్ పాలిటిక్స్ ఈ ప్రభావం పెరిగిపోయింది. ధన ప్రభావం కీలకంగా మారింది ఈ ఎన్నికల్లో. ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరో తక్కువ కాదు. అధికార ప్రతిపక్ష పార్టీలందరూ కూడా డబ్బులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళని రంగంలోకి దించుతున్నారు. అంటే డబ్బు ద్వారాగా ప్రజలని ఓటు కొనుగోలు చేసి గెలవాలి అనేటువంటిది లక్ష్యంగా కనపడుతుంది. డబ్బు ప్రభావం ఎలాగుంటుంది? డబ్బు ప్రచారం ఎవరు ముందుంటే వాళ్ళ వైపు జనం అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ విధంగా డబ్బులు పెట్టినటువంటి డబ్బులు ప్రధానంగా లేకపోతే వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టు రాజకీయాల్లో ఇప్పుడు ఈ విధంగా డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రజాసేవ చేసేదానికి అవకాశం ఉంటుంది? అంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి ఏమీ వస్తున్నటువంటిది కాదు. ఒకటి ఏమిటంటే వాళ్ళు వివిధ రంగాల్లో డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు వ్యాపార రంగాలు, అదేవిధంగా అన్ని రంగాల్లో డబ్బులు సంపాదించుకున్న తర్వాత రాజకీయ రంగంలో పలుకుబడి కోసం, అదేవిధంగా తమ వ్యాపార అభివృద్ధి కోసం ఇవన్నిటిని కూడా రాజకీయాన్ని ఒక వేదికగా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ మినహాయింపు అనేది ఏమీ లేదు, అన్ని రాజకీయ పార్టీల పరిస్థితి. దీనికోసము వీళ్ళు ఈ డబ్బులు ఎదజల్లి గెలిచిన తర్వాత మళ్ళీ తిరిగి వాటిని సంపాదించడం కోసం అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతికి పాల్పడటం, వాళ్ళు పాల్పడటమే కాదు, అధికారులు అదేవిధంగా వ్యవస్థలను నిర్వీర్యం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడు మనము ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటిది కాదు, అన్ని పార్టీలు ఇప్పుడు మొన్నగిన మనం గమనిస్తే ఈ డబ్బులకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి కరప్షన్ విషయంలో అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రే అవినీతి ఆరోపణల మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. నేను ఆయన అవినీతి చేశాడను లేదా అనేటువంటి దాని మీద నేను ప్రస్తావన చేయటం వల్ల, అంటే ఈ విధమైనటువంటి ఆరోపణలకు ఎవరు అతీతులు కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడేటువంటి వ్యవహారం అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీల్లోనూ, అందరూ రాజకీయ నేతల్లోనూ కనపడుతున్నటువంటి అంశం. ఇది సమాజానికి ఈ అవినీతి అనేటువంటిది క్యాన్సర్గా పరిణమించినటువంటి పరిస్థితి ఉంది. మిగతా కరప్షన్తో పోల్చినప్పుడు పొలిటికల్ కరప్షన్ అనేటువంటిది చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకమైనటువంటి అంశాలు. అయితే అసలు దీనికి బాధ్యులు ఎవరు, దీనికి పరిష్కారం ఏమిటి అనేటువంటి దిశగా కొంత ఆలోచన జరగాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి 5 సంవత్సరాలకు ఒకసారి. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం, మంచి పాలన అందించేటువంటి ప్రభుత్వాల ఎన్నిక కోసమే ఇప్పుడు జరిగేటువంటి ఈ ఎన్నికల తంతంతా కూడా. మరి ఈ విధంగా డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు జరిగి డబ్బులు ఉండేటువంటి వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టి రేపు గెలిచి వీళ్ళు మళ్ళీ కరప్షన్ చేసి డబ్బులు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటే మరి ఇక మంచి పాలన ఎలా అందుతుంది? చాలామంది అంటున్నారు ఇది ప్రజలు మారాలి, ప్రజలు డబ్బులు తీసుకోవటం అనేటువంటి దానివల్ల ఇది జరుగుతుంది, ప్రజలు ఓట్లకి గిన డబ్బులు తీసుకోకపోతే అసలు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి విధంగా కొంతమంది వాదిస్తున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అసలు డబ్బులు, రాజకీయాల్లో డబ్బులకు సంబంధించినటువంటి అంశము ఎలా ప్రారంభమైంది? ప్రజలు ఏమన్నా అడిగారా? ఇప్పుడు కూడా మీరు గమనించండి, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రజల ఇళ్లకు వెళ్ళి డబ్బులు పంచుతున్నారు తప్ప ఎవరు రాజకీయ పార్టీల ఆఫీసుల దగ్గరకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే ఓటేస్తాము అనేటువంటి విధంగా రాజకీయ పార్టీ ఆఫీసుల ముందు క్యూలు కట్టి నిలబడటం లేదు, మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని అడగటం లేదు, డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని ఎక్కడా అడగటం లేదు. రాజకీయ పార్టీలే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాయి ఇంటికి వెళ్ళి. అయితే గతంలో ఈ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం 100 రూపాయల దగ్గర నుంచి మొదలు పెడితే 200, 300, 500 దగ్గర నుంచి 1000 రూపాయలు ఓటుకి, ఇప్పుడు ఓటుకు 2000 రూపాయలు సగటున మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడో ఎస్టీ నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాల్లో 1000 అలా ఇస్తున్నారేమో, కానీ మామూలుగా జనరల్గా అన్ని నియోజకవర్గాల్లో 2000 రూపాయలు ఓటుకు అనేటువంటి సర్వసాధారణంగా మారినటువంటి. ఈ విధంగా ఒక రాజకీయ పార్టీ వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చేటువంటి క్రమంలో
వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి అయితే ఓటేయాలనుకుంటున్నారో ఆ రాజకీయ పార్టీ డబ్బులు ఇస్తే తీసుకునేటువంటి సంప్రదాయం మొదట్లో ఉండేది. ఆ విధంగా వాళ్ళు ఆ విధమైన నిజాయితీ ఓటర్లు పాటించారు. అప్పుడేమైంది, వీళ్ళు ఈ పార్టీ సంబంధించిన డబ్బులే తీసుకున్నారు, మేము ఇస్తే తీసుకోలేదు అంటే మాకు వీళ్ళు ఓటు వేయలేదు అనే దాని మీద దౌర్జన్యాలు, దాడులు జరిగినటువంటి పరిస్థితులు. అదేవిధంగా ముందే అసలు వీళ్ళు ఎవరు కోటేస్తున్నారు, ఎవరు కోటేయట్లేదు తెరిచిపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు. ఎందుకు, రేపు పొద్దున గవర్నమెంట్ స్కీమ్స్ వ్యవహారము ఇవన్నీ ఫలానా వీళ్ళు ఓటేయలేదు అని అంటే వాళ్ళ స్కీమ్ రావేమో అనే భయం, ఇలాంటివి అన్నాడు. అందుకని ఎవరిస్తే వాళ్ళకి తీసుకుందాం అనేటువంటి ధోరణిలో ఉన్నారు జనం. ఇచ్చిన తర్వాత జనం నిజాయితీగా ఆలోచిస్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కోట్లు వేస్తున్నారు, ఏ పార్టీకి ఇష్టమైతే వాళ్ళు కోట్లు వేస్తున్నారు. రెండోది లేదు అంటే రెండు పార్టీల దగ్గర నుంచి, కీలకమైన పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాను న్యాయంగా ఈ ఇంట్లో 4 ఓట్లు ఉంటే 2 ఓట్లు 2 పార్టీలకి వేస్తున్నారు. ఇది కొంతమంది పాటిస్తున్నటువంటి విషయం. అయితే డబ్బులకి సంబంధించినటువంటి విషయం కాకుండా అంతకుముందు అసలు ఫస్ట్లో పంచెలు ఇచ్చేవాళ్ళు, పంచ చొక్కాలు ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత చిన్న చిన్న వస్తువులు ఏది వంట సామాను ఇలాంటివి ఇచ్చేటువంటి వాళ్ళు. అలాగే ఇప్పుడు డబ్బులకు సంబంధించినటువంటి అంశం పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధమైనటువంటి ధోరణి మారాలి అని అంటే ప్రజలు ఏదో ఇళ్ల ముందు బోర్డులు పెట్టుకొని మా ఇంట్లో మేము ఓటుకు నోటు తీసుకోము అని బోర్డులు పెట్టి ఇది కాదు పరిష్కారం. ప్రజలు కూడా నిజాయితీగా ఉండాల్సిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద కూడా ఉంటుంది. కానీ ప్రజలనే దోషులుగా చూపించేటువంటి విధానం మాత్రం తప్పు. వాళ్ళలో చైతన్యవంతులు చేసి ఒక ఓటుకు 2,000 రూపాయలు ఇస్తే 2,000 రూపాయలు వాళ్ళకి ఒక ఓటుకి ఇచ్చి వాళ్ళు ఆ విధమైనటువంటి ఎమ్మెల్యేగానే ఎంపీగా గెలిచిన తర్వాత ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు, 100 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు కొంత అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది మంచి కార్యక్రమం. అది అలాంటిదిగానే చేస్తే ప్రజల్లో కొంత అవేర్నెస్ వచ్చేదానికి అవకాశం. ఈ డబ్బుల కోసం మనం ఎందుకు ఆశపడాలి, నిజాయితీ కోటేద్దాం. అసలు అన్ని పార్టీలు ఈ విధమైనటువంటి వ్యాపారవేత్తల్ని, డబ్బులు ప్రధానమైన వాళ్ళని రంగంలో దించితే వాళ్ళకో ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఇక అసలు మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా నిరోధించడమే అసలు ఈ డబ్బు ప్రధానమైన రాజకీయం. మనం అసలు ఈ డబ్బు ప్రధానమైన రాజకీయాల మూలాల్లోకి ఒకసారి వెళ్ళి చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత 51లో జరిగినటువంటి ఎన్నికల సమయం నుంచి మొదలు పెడితే 1 దశాబ్ద కాలం పాటు ఎవరు రాజకీయాల్లోకి వచ్చారు? స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి స్వతంత్ర పోరాట యోధులు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో కవులు, కళాకారులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళకి ప్రజలు వాళ్ళని ఆదరించారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? చిన్నగా కొంచెం భూస్వాములు, జమీందారులు, అదేవిధంగా ఈ విధంగా కొంత పెట్టుబడిదారులు వ్యవహారం ఇవన్నీ వీళ్ళు చిన్నగా రాజకీయాల్లోకి రావటం అనేది స్వతంత్రం తర్వాత 2 దశాబ్దాల తర్వాత ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా వ్యాపార వర్గాలందరూ కూడా రాజకీయ నాయకులకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళు. చేసి ఆ విధంగా రాజకీయ నాయకుల నుంచి చట్టాలు చేసే విషయంలోనూ వాళ్ళ వ్యాపారాలకు అనుకూలంగా చేసుకునేటువంటి రాజకీయ నాయకుల నుంచి సహాయం పొందేవాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, మనం ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సహాయం పొందడం ఎందుకు, మనమే రాజకీయ నాయకులుగా మారితే పోయింది కదా, మనమే ఎన్నికల్లో నిలబడి పోటీ చేస్తే మంచిది కదా, మనమే మన వ్యాపారాలకు అభివృద్ధి చేసుకోవడానికి మనమే సహకరించుకోవచ్చు కదా అనేటువంటి దాని మీద వాళ్ళు రంగంలోకి దిగారు మొదటగా. అయితే మరి వ్యాపార వర్గాలు ఎన్నికలకు వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఎన్నికలు చేయడానికి కావాల్సినటువంటి దౌర్జన్యాలు చేయడానికి, దాడులు చేయడానికి, పోలింగ్ బూతుల్లో రిగ్గింగులు చేయడానికి ఇవన్నీ ఎవరు కావాలి? రౌడీలు కావాలి, దౌర్జన్యాలు చేసేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళ సహకారం తీసుకున్నటువంటి నేపథ్యంలో తర్వాత 1 దశాబ్ద కాలం దాటిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచించారు? రౌడీలు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనం సహకరిస్తేనే కదా ఈ విధంగా వ్యాపారులు వీళ్ళందరూ కూడా, పెట్టుబడిదారులు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు అవుతుంది, మనం ఎందుకు పెట్టుబడిదారులు కాకూడదు అని ఆ దౌర్జన్యాలు చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళందరూ కూడా వాళ్ళు రాజకీయ నాయకులుగా మారారు. అంతే ఇప్పుడు ఎక్కువగా సేవ చేసేటువంటి వాళ్ళు, ప్రజాసేవ గురించి అటువంటి ఆలోచించే వాళ్ళకన్నా కూడా వ్యాపార వర్గాలు, రాజకీయాలను వ్యాపారంగా చూసేవాళ్ళు, అదేవిధంగా దౌర్జన్యాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2004 ఎన్నికల తర్వాత బహుశా ఈ 2 దశాబ్దాల కాలంలో డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు, కార్పొరేట్ పాలిటిక్స్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది.
మరి దీనికి పరిష్కారం ఏమిటి? పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఎవరైతే మన ప్రభుత్వాలునే, మన పాలకులు, అదేవిధంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సంస్కరణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి మనం ఒక అంశాన్ని గమనించిన ఇటీవల జరిగినటువంటి పరిణామం, సుప్రీంకోర్టు ఏ రాజకీయ పార్టీలకి ఎన్ని ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులు వచ్చినాయి అనేటువంటి దాని మీద ఒక స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తే ఎలక్టోరల్ బాండ్కు సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా బయటకు వచ్చాయి. అప్పుడు దాంట్లో రాజకీయ నాయకులు, అదేవిధంగా పెట్టుబడిదారులు ఇద్దరు కుమ్మక్కై క్విడ్ ప్రోకో ద్వారాగా డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి విషయం బయటపడ్డటువంటి అంశం అందరు బహిర్గతం అయిపోయింది. మరి ఇది ఈ విధంగా రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కుమ్మక్కైపోతే ఇక సమాజంలో అవినీతి లేనటువంటి సమాజాన్ని మనం ఎలా ఊహించగలం? మరి అయితే రాజకీయ పార్టీలు డబ్బులు లేకుండా ఎలా పనిచేస్తాయండి? ప్రజల నుంచి డబ్బులు సేకరించవచ్చు రాజకీయ పార్టీలు. మీరు ఓట్లు కొనటానికి, 2000 రూపాయల ఓట్లు కొనటానికి, అదేవిధంగా డబ్బు ప్రధానమైన రాజకీయాలు చేయడానికి అంత డబ్బులు ఎందుకు అవసరం? మేము ప్రజలకు అందరికీ దండం పెట్టి మేము ప్రజాసేవ చేయడానికి వస్తున్నాం, మీరు మాకు సహకరిస్తే మేము సేవ చేస్తామని చెప్పడానికి తప్ప డబ్బులు ఎక్కువ అంత ప్రధానమైనటువంటి రాజకీయాలు అవసరం లేదు. అందుకని దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం. మొట్టమొదటిగా రాజకీయ పార్టీలకి పెట్టుబడిదారుల నుంచి వచ్చే విరాళాలు, అక్రమార్కుల నుంచి వచ్చే విరాళాలకు నిరోధించాల్సిన అవసరం. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యక్తి ప్రధానంగా మనకు ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దామాషా పద్ధతిలోగైనా రాజకీయ పార్టీలకు ఒక ఓటు వేసామనుకోండి, వాళ్ళకు వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్కి అనుగుణంగా అసెంబ్లీలో వాళ్ళ పర్సెంటేజ్ అనుగుణంగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, అదేవిధంగా ఎంతమంది వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ అనుగుణంగా లోక్సభలో, పార్లమెంట్లో ఎంతమంది అభ్యర్థులు ఉంటారు. ఈ విధమైనటువంటి విధానాలు కొన్ని వస్తే దామాషా పద్ధతి ద్వారాగా కొంత అవినీతికి కొంత చెక్ పెట్టేదానికి అవకాశాలు ఉండొచ్చు. అదేవిధంగా అసలు ఎన్నికల కమిషన్, రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటి ఎన్నికల కమిషన్ ఈ రోజున వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క అభ్యర్థికి ఎంత ఖర్చు చేయాలి, అసెంబ్లీ అభ్యర్థికి, పార్లమెంట్ అభ్యర్థికి ఒక లెక్కలు ఉన్నాయి. కానీ దానికన్నా అత్యధికంగా ఖర్చు చేస్తున్నా సరే ఎన్నికల కమిషన్ నిరోధించలేకపోతుంది. ఎందుకు? ఎన్నికల కమిషన్ మీద రాజకీయ ఒత్తిళ్లు ఉంటున్నాయి. ఈ విధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ పనిచేసేటువంటి విధంగా చూడటము, ఎన్నికల సంస్కరణల ద్వారా మాత్రమే ఈ డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలకు కళ్యం వేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది.